हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणार्य परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతం ప్రారంభంలో భగవంతుని స్తోత్రం చేస్తూ వేదాలలో భగవంతుణ్ణి నిర్గుణ అని చెప్పారు. ఆ నిర్గుణ అనే పదానికి అర్థమేంటో మహాభారతం మనకు తెలియజెబుతూ ఉంది. మంగళాచరణ శ్లోకంలో త్రైగుణ్యవర్జితం, త్రిగుణముల సంబంధం భగవంతునికి లేదు. సత్వరజస్తమో గుణముల బంధనం భగవంతునికి లేదు. ఎవరికి ఉంటుంది? ఎవరైతే సంసారి జీవులో వారికి ఆ సత్వరజస్తమో గుణముల సంబంధం ఉంటుంది. భగవంతుడు నిత్యముక్తుడు, లక్ష్మీదేవి నిత్యముక్తురాలు కనుక నిత్యముక్తులైన వారికి సత్వరజస్తమో గుణములు ఎలా ఉంటాయి? గుణ అంటే త్రాడు అని అర్థం. సంస్కృతంలో గుణ అనే పదానికి త్రాడు అని అర్థం. అదేంటి? జ్ఞానానందాదులు కూడా గుణములు, ఇది గుణమేనా అంటే ఏ అర్థంలో దీన్ని గుణం అని పిలిచారంటే, గుణం అని అంటే సంస్కృతంలో బంధించే సాధనమని అర్థం. అదేది? త్రాడు. ఈ సత్వరజస్తమో గుణములు మనిషిని సంసారంలో బంధిస్తాయి కాబట్టి వాటిని కూడా గుణ అని అన్నారు. ఆ బంధించే సాధనం భగవంతునికి లేదు. ఎవరు బంధించగలరు భగవంతుణ్ణి? గుణములు బంధించగలవా? బంధించే తాహతు ఆ గుణాలకు ఉన్నాయా? ఆ గుణాలను సృష్టించిన భగవంతున్నే ఆ గుణాలు బంధిస్తాయా? లేదే. కనుక భగవంతునికి ఆ గుణముల సంపర్కం లేదు, ఆ త్రిగుణములు లేవు అని అర్థమే తప్ప భగవంతునికి ఏ గుణములు లేవు అని అర్థం కాదు. నిర్గుణ అని భగవంతుణ్ణి పిలిచారు. నిర్గుణ అంటే ఏంటి? త్రిగుణవర్జితుడు, త్రిగుణరహితుడు కనుక తను నిర్గుణుడు అని శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. అలాగే స్కంద పురాణంలోని వాసుదేవ మాహాత్మ్యం అని ఓ ప్రకరణం ఉంది. ఆ వాసుదేవ మాహాత్మ్యంలో మరో విధంగా నిర్గుణ అనే పదాన్ని వ్యాఖ్యానించారు. ఎంత చక్కగా వ్యాఖ్యానించారంటే ఆ శ్లోకాన్ని నేను చదువుతాను. యోసౌ నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు జగదీశ్వరః ప్రాకృతై హేయ సంయుక్తై గుణైర్హీనః స ఉచ్యతే. అవును, శాస్త్రంలో నిర్గుణ అని భగవంతుణ్ణి పిలిచారు, భగవంతుణ్ణి స్తుతించారు. కానీ తనెవరు? జగదీశ్వరుడు. తను ఆ ఐశ్వర్యం అనే గుణం తనలో ఉంది. జగదీశ్వర అనే పదాన్ని ప్రయోగించారు అక్కడ. యోసౌ నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు. నిర్గుణాన్ని ఎక్కడ పిలిచారు భగవంతుణ్ణి? శాస్త్రాలలో, ఎన్నో శాస్త్రాలలో నిర్గుణాన్ని భగవంతుణ్ణి పిలిచారు, భగవంతుణ్ణి స్తుతించారు. ఎవరిని? జగదీశ్వరుణ్ణి.
అంటే జగదైశ్వర్యం కలవాడిని, ఐశ్వర్యమనే గుణం కల ఆ భగవంతుణ్ణి నిర్గుణ అని పిలిచారు. విరోధం అక్కడ. ఆ విరోధాన్ని పరిహరించాలి కదండి. ఎలా పరిహరించడం అంటే ప్రాకృతమైన జ్ఞానానందాది గుణములు భగవంతునికి లేవు అని అలా పరిహరించారు అక్కడ వాసుదేవ మహాత్మ్యంలో. మొత్తానికి అప్రాకృతమైన జ్ఞానానందాది గుణములు భగవంతునికి ఉన్నాయి. ప్రాకృతమైన జడమైన అన్నం వల్ల మనకు ఆనందం, నీరు వల్ల ఆనందం. మనకు ఆనందం కలిగించే జడమైన వస్తువులు ఎన్నున్నాయి ప్రపంచంలో? ఎన్నో ఉన్నాయి. ఆ జడమైన వస్తువు నుండి భగవంతునికి ఆనందం లేదు. అలా ప్రాకృతమైన ఆనందం, ప్రాకృతమైన జ్ఞానం భగవంతునికి లేదు అని అర్థం నిర్గుణ అనే పదానికి. ఇలా మరో విధంగా నిర్గుణ అనే పదాన్ని ఆ వాసుదేవ మహాత్మ్యం చాలా చక్కగా వ్యాఖ్యానించింది. మహాభారతం మరో దృష్టిలో ఆ నిర్గుణ అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంది. త్రిగుణవర్జితుడు కాబట్టి భగవంతుడు నిర్గుణుడు అని మనం తెలుసుకోవాలి అని చాలా చక్కగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అలాగే శ్రీమదాచార్యుల వారు కూడా ద్వాదశ స్తోత్రంలో ఎంత చక్కగా ఈ విషయాన్ని ప్రబోధించారంటే అగుణాయ అని భగవంతుణ్ణి స్తుతించారు. ద్వాదశ స్తోత్రాలు అక్కడ భగవంతుణ్ణి ఏమని స్తుతించారు? అగుణాయ అంటే గుణములు లేనివాడు అని అర్థం. ఏ అభిప్రాయంలో? ఇదే అభిప్రాయంలో ప్రాకృతమైన గుణములు భగవంతునికి లేవు, త్రిగుణములు సత్వరజస్తమో గుణములు భగవంతునికి లేవు అనే అభిప్రాయంతోనే అగుణాయ అది ఒక స్తోత్రం. అది భగవంతుని సామర్థ్యం. అది ప్రాకృతమైన గుణాలు లేకపోవడం భగవంతుని సామర్థ్యం, త్రిగుణముల సంబంధం లేకపోవడం భగవంతుని సామర్థ్యం. అది ఆ సామర్థ్యాన్ని పొగడడానికి అగుణాయ అని చెబుతూ ఉన్నారు. అదే అలా చెప్పిన తర్వాత, అలా స్తుతించిన తర్వాత మరింత అద్భుతంగా చెప్పారో స్తుతించారో. అగుణాయ గుణోద్రేక స్వరూపాయ అని అంటూ ఉన్నారు. గుణోద్రేక స్వరూపాయ ఉద్రిక్తమైన ఉన్నతమైన అప్రాకృతమైన గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములే భగవంతుని స్వరూపము. గుణములు లేవని అనకండి. భగవంతునిలో అప్రాకృతమైన గుణములు ఉన్నాయి. ఆ గుణాలకు భగవంతునికి ఎలాంటి భేదం లేదు. ఆ గుణాలే భగవంతుని స్వరూపం. ఎంత చక్కగా ఆచార్యుల వారు స్తుతించారో ఆ విషయాన్ని మహాభారతం ఆదిలోనే మనకు బోధిస్తూ ఉన్నారు. త్రైగుణ్య వర్జితం అనే పదంతో. అలా ఆ భగవంతుణ్ణి, వేదవ్యాసదేవుల వారిని, సర్వ విఘ్న వినాయకులైన దేవతలను నమస్కరించిన తరువాత ఇక ఈ కథను ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభం జరిగింది? మొట్టమొదటి ప్రారంభం అంటే మహాభారతంలో మొట్టమొదటి ప్రారంభం ఇది. రోమహర్షణ అనే మహానుభావుడు, తను సూతుడు. ఆ సూత జాతికి చెందినవాడు తను. రోమహర్షణ అనేవాడు. ఉగ్రశ్రవాహ అని తనకు పేరు. రోమహర్షణ పుత్ర, ఆ రోమహర్షణుని కొడుకు. తన పేరు ఉగ్రశ్రవ అని. సూతుని కొడుకు కాబట్టి తనకు సౌతి అని కూడా పిలుస్తారు. తనెవరు? పౌరాణికుడు, పురాణాలను చెప్పేవాడు. పౌరాణిక అంటే అదేదో పేరు, ఇంటి పేరు మాత్రమే కాదు. పౌరాణిక అంటే నిరంతరము పురాణాన్ని బోధించేవారు. ఆ అధికారం వారికి ఉంది. పురాణాలను బోధించే అధికారం వారికి ఉంది. అలాంటి పౌరాణికులైన ఉగ్రశ్రవాచార్యుల వారు నైమిషారణ్యానికి వెళ్ళారు. నైమిషారణ్యం గురించి భాగవతంలో మొట్టమొదట నేను చెప్పాను. దాని గురించి మీరు మళ్ళీ అక్కడే వినాలి. నైమిషారణ్యానికి వచ్చారు. ఆ నైమిషారణ్యం ఎలాంటిదంటే శౌనకుల ఆశ్రమం అది. శౌనకాచార్యుల వారి గురుకులం అది. శౌనకాచార్యుల వారు కులపతి అక్కడ. ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు కులపతి అని మనం వింటూ ఉంటాం. అది పేరుకు మాత్రమే కులపతి. కులపతి అంటే ఏంటో తెలుసా అండి? శాస్త్రంలో చెప్పారు ఎవరు 10,000 కన్నా ఎక్కువ విద్యార్థులకు అన్నదానం చేస్తూ విద్యాదానం చేస్తారో అలాంటి వారిని కులపతి అని అన్నారు. అలాంటి వారిని కులపతి అన్నారు. ఈ కులపతులు అన్నదానం చేస్తారా? విద్యాదానం చేస్తారా? లేదే. విద్య అంటే ఏంటి? సా విద్య యా విముక్తరే, విముక్తికి సాధనమైనదే విద్య. అలాంటి విముక్తికి సాధనమైన విద్యను ఉపదేశిస్తూ, వారి బాగోగులను గమనిస్తూ, వారి జీవనాన్ని గమనిస్తూ, వారికి ఎవరు అన్నదానం చేస్తూ ఉంటారో, వస్త్రదానం చేస్తూ ఉంటారో అలాంటి కులం. యోన్నదానాది పోషణాత్, 10,000కు పైన విద్యార్థులకు ఎవరైతే అలా వ్యవస్థను కల్పిస్తారో అలాంటి వారికి కులపతి అని అన్నారు. నిజంగా అలాంటి కులపతి ఆ మహానుభావులు శౌనకాచార్యుల వారు.
అలాంటి శౌనకాచార్యుల వారు 12 వార్షిక ఒక సత్రాన్ని చేస్తూ ఉన్నారట. జ్ఞాన సత్రం 12 సంవత్సరాల ఒక సత్రాన్ని వారు తలపెట్టారు. సుఖాసీనాన్ అభ్యగచ్చత, సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకని? చాలా గొప్ప పనిని చేపట్టాము, ఇబ్బంది కలగటం లేదు, బాధ అనిపించడం లేదు, విసుగు పుట్టడం లేదు. ఎందుకని ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాం అనే భావన అస్సలు వారిలో లేదు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. చూడండి ఎలా సత్రం చేయాలో, జ్ఞాన సత్రం ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలి. సత్రం అంటే ఏ యాగంలో అనేక జనులు కర్తృవులుగా ఉంటారో ఆ యాగాన్ని సత్రం అని అన్నారు. అలా ఆ సత్రాన్ని చేపట్టిన తరువాత చాలా క్లిష్టమైన సత్రం. 12 సంవత్సరాలు శ్రవణం చేయాలంటే, యాగం చేయాలంటే తరమా ఎవరికైనా? ఎవరి వల్లనైనా సాధ్యమా? ఎంత శ్రమ, ఎంత కష్టం కలుగుతుంది. అయినా కూడా అలాంటి జ్ఞానసత్రాన్ని ఏర్పరుచుకున్న తరువాత సుఖాసీనాన్, చాలా ఆనందంగా ఉన్నారట. చేయాల్సిన పనిని మనం చేస్తూ ఉన్నాం, విహితమైన పనిని చేస్తూ ఉన్నాం, మాకందరికి సంతోషాన్ని పంచిపెట్టే పనిని మేం చేస్తూ ఉన్నాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, ఈ కార్యక్రమాన్ని ముక్తాయం చేయాలి, శ్రద్ధతో చేయాలి అనే భావన వారిలో ఉంది. అలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలా సంతోషంగా వారందరూ ఉన్నారు. బ్రహ్మర్షీన్ సంశ్రిత వ్రతాన్, ఏదో ఒక వ్రతం చేస్తూనే ఉండాలి నిరంతరం. భగవంతుని గాథలను వింటూ ఉన్నప్పుడు, సమీచీనమైన విహితమైన కర్మలను చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వ్రతాన్ని చేపడుతూనే ఉంటారట వారు. చాతుర్మాస్యం రానక్కర్లేదు వారికి వ్రతం చేయాలంటే. ప్రతిరోజు ఏదో ఒక వ్రతం అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ వ్రతం చేయాలి, ఈరోజు ఈ వ్రతం చేయాలి. అసలు వ్రతం లేని రోజులే లేవు, నోములు లేని రోజులే లేవు వారికి. సంశిత వ్రతాన్. అలాంటి మహానుభావులు వారి దగ్గరికి వెళ్ళాడు. వినయామనతో భూత్వా, వినయంతో నమస్కరించాడు వారిని. బ్రాహ్మణులు కదండి, కులపతి తను కనుక వారికి నమస్కరించాడు. నమస్కరించి సూతనందనుడైన ఆ ఉగ్రశ్రవుడు చెబుతూ ఉన్నాడట. ఉవాచ తాన్ ఋషీన్ సర్వాన్ ధన్యో వోస్మధ్య దర్శనాత్. చూడండి, అంటే ఎలాంటి వారిని నేను చూస్తూ ఉన్నాను. ధన్యతా భావం మనిషికి కలగాలి. స్వామీజీ వారిని చూస్తూ ఉన్నప్పుడు ఆ ధన్యత భావాన్ని అనుభవించాలి మనం. అంత గొప్పవారిని చూసే సౌకర్యం, చూసే సౌభాగ్యం మాకు కలిగిందే అని ఉప్పొంగిపోవాలి లోపల. అంత ఆనందం మనకు కలగాలి. ఆ ఆనందాన్ని తను అనుభవిస్తూ ఉన్నాడు నందనుడు తను. ఆ సూతనందనుడు వారిని చూసి, శౌనకాదులను చూసి చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ తను చెబుతూ ఉన్నాడు. తాన్ ఋషీన్ సర్వాన్ ధన్యో వోస్మధ్య దర్శనాత్. మిమ్మల్ని చూసి నేను ధన్యుడనయ్యాను అని మొట్టమొదట చెప్పాడు. ఎలాంటి వినయభరితమైన మాటలో చూడండి, ఎలా మాటలతో మరొకరిని అర్చించాలో, మాటలతో ఎలా ఆరాధించాలి, మాటలతో ఎలా సంతోషపరచాలి తెలుసా మనకు? మాటలతో సంతోషపరచడం ఎలా తెలుసా? లేదే. అందరినీ సంతోషపరచాలి మాటలతో ఆరాధించడం. ఎవరిని? అందరినీ ఆరాధించాలి. మాటలతో చేసే అర్చన ఇది, భగవదర్చన ఇది. కనుక వారిని సంతోషపరచాలి. ఎలా? మిమ్మల్ని చూసిన తరువాత నేను ధన్యుడనయ్యాను, నా జీవితం ధన్యమయ్యింది అని తనంటూ ఉన్నాడు. వేదవైయాసికీ సర్వాః కథా ధర్మార్థ సంహితాః వక్షామివో ద్విజశ్రేష్ఠాః శృణ్వన్త్వద్య తపోధనాః. తనకు ఆ మహాభారతాన్ని తను విని వచ్చాడు. మహాభారతాన్ని శ్రవణం చేసి తను వచ్చాడు శౌనకాదుల దగ్గరికి. దాన్ని లోపల దాచుకోవడం వారి వల్ల కావడం లేదు. విన్న ఆ మహాభారతాన్ని వినిపించాలనే తహతహ ఆ సూతనందనులకు. అలాగే ఆ తహతహ ఉండాలి మనిషిలో, ఆ ఆనందం కలగాలి మనిషిలో. చెప్పాలి, సంతోషంతో చెప్పాలి, ఆనందంతో వినాలి. మనిషిలో ఎలాంటి మార్పు కలుగుతుంది, మనిషికి ఎలాంటి కనువిప్పు కలుగుతుంది. మేమే సాక్షులమవుతాం ఆ విషయంలో, ఎవరో కాదు. వాళ్ళు అలా అయ్యారు మహాభారతాన్ని విని, వీళ్ళు ఇలా అయ్యారు అని చూపించడం మాత్రమే కాదు, నేనెలా మారాను. దాసులవరణ్యులు చెబుతారే, హేగిద్దు హేగాదయో ఆత్మ, ఎలా ఉండేవాడివయ్యా, ఎలా అయ్యావు. ఈ స్వామీజీ వారు ఉపదేశం ప్రారంభించిన తరువాత ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయ్యాం.
మమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది కదా. అసలు సంధ్యావందనం లేకుండా, పంచకట్టు లేకుండా, నామధారణం లేకుండా, అంగారాక్షత లేకుండా, ఏ మఠమో తెలియకుండా, ఏ మతమో తెలియకుండా, ప్రమేయం ఏంటో తెలియకుండా ఎలా తిరుగుతూ ఉండేవాళ్ళం ప్రతిరోజు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయాం? ఎలాంటి మార్పు మాలో కలిగింది? ఎలా కనువిప్పు కలిగింది? ఎలా? స్వామీజీ వారి ఉపదేశంతో. అలా ఆ చెప్పే ఆనందంతో తను అంటూ ఉన్నాడు, నేను మహాభారతాన్ని నేను విన్నాను, లోపల దాచుకోవడం నా వల్ల సాధ్యం కావడం లేదు. మీరు ద్విజశ్రేష్ఠులు, మీరు బ్రాహ్మణ శ్రేష్ఠులు, నేను సూతుణ్ణి, నేను సూత జాతిలో పుట్టినవాణ్ణి, మీకన్నా జాతిలో చిన్నవాణ్ణి. అయినా కూడా మీరు ఆ మహాభారతాన్ని వింటారు, వినాలనే తహతహ మీలో ఉంది. నన్ను సూతజాతి వాణ్ణి అని నన్ను కించపరచరు, అలా కించపరిచే భావన మీలో లేదు. నేను వైష్ణవుడను అనే భావన మీలో ఉంది కనుక ఆ గౌరవాన్ని నాకు ఇచ్చి తీరుతారు మీరు. చూడండి ఎంత భరోసా వారికి ఉందో సూతాచార్యుల వారికి. ఎక్కడ సూత జాతి, ఎక్కడ బ్రాహ్మణ జాతి? తరిమి కొట్టారా? లేదే. సూతాచార్యుల వారిని ఎంత ఆనందంతో సూతాచార్యుల వారు చెబుతూ ఉంటే వారికి గౌరవమిస్తూ బ్రాహ్మణులందరూ కూడా ఆ మహాభారతాన్ని వింటారు. ఆ భరోసా వారికి ఉంది. ఈ బ్రాహ్మణులు ఎలాంటి వారంటే ఎవరు చెప్పినా మంచి మాట చెప్పితే వినేవాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల లక్షణం అది. ఎవరి గురించి చెబుతూ ఉన్నాను నేను? ఆ బ్రాహ్మణులకు ఎవరు కావాలో అలాంటి విష్ణువు యొక్క మహిమను కదా నేను చెబుతూ ఉన్నాను. ఆ బ్రాహ్మణులకు ఎవరు కావాలో అలాంటి వాయుదేవుల వారి చరిత్రను, భీమసేన దేవుల వారి చరిత్రను కదా నేను చెప్పబోతూ ఉంది. కనుక నేను సూత జాతిలో పుట్టిన వాణ్ణి అని తిరస్కరిస్తారా వాళ్ళు? అస్సలు లేదు అని అనుకున్నారు. ఆ భరోసాతో వాళ్ళు అంటూ ఉన్నారు సూతాచార్యుల వారు, వక్ష్యామివో ద్విజశ్రేష్ఠా శృణ్వంత్వద్య తపోధనా. మీకు ధనం అవసరం లేదు, ధనం లేదు, తపస్సే మీ ధనం, తపస్సే మీకు అతి ప్రియమైనది. తపస్సు కన్నా ప్రియమైనది మరేది లేదు. తపస్సు అంటే ఏంటి? ఆలోచన అని అర్థం. మహాభారతం ఆలోచన, ఒక ఆలోచన. మహాభారతమే ఒక ఆలోచన. మహాభారతాన్ని చదువుతూ ఉంటే ఆలోచించేలా చేస్తుంది మనల్ని. ఎలా ఉండాలి అని ఆలోచించేలా, ఎలా ఉండకూడదు అని ఆలోచించేలా. మనం అవ్వాలంటే మహాభారతాన్ని చదివి తీరాలి. సమాజం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, ముక్తిని ఎలా సంపాదించుకోవాలి, ఏది తత్వజ్ఞానం, ఏది మిథ్యాజ్ఞానం, ఆలోచనలు మనలో కలగాలంటే మహాభారతాన్ని చదివి తీరాలి. అదే తపస్సు. తపస్సు అంటే మరేమో కాదు. తపస్సు అంటే జటాజూటం ధారించి కళ్ళు మూసుకుని ఏదో అవస్థలో ఉండడాన్ని దాన్ని తపస్సు అని ఎవరూ చెప్పలేదు. తపస్సు అంటే ఆలోచన. అలా కళ్ళు మూసుకుని కూడా భగవంతుణ్ణి ఆలోచిస్తూ ఉండడమే నిజమైన తపస్సు. అలాంటి తపస్సే మీకు ధనము, అలాంటి తపోధనులు మీరు. అలాంటి తపస్సు ఎక్కడుంది? మహాభారతంలో అలాంటి తపస్సుంది అని తను చెప్పారు. కనుక మీరు తపోధనులు కాబట్టి నేను చిన్నవాణ్ణైనా నేను చెప్పే ఈ విషయాలను మీరు వింటారు. ఎందుకని? నేను చెప్పేది ఏదైతే ఉందో అది నాకన్నా మీకన్నా అందరికన్నా గొప్పది. సందేహం ఉందా అందులో? లేదే. కనుక నేను చెప్పే విషయం అందరికన్నా గొప్పది కాబట్టి, సర్వోత్తముడైన భగవంతుని గురించి నేను చెప్పాలని అనుకున్నాను కాబట్టి దాన్ని విని తీరుతారు మీరు అని ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో సంబోధిస్తూ. తపోధనః వక్ష్యామి తస్య తద్వచనం శ్రుత్వా నైమిషారణ్యవాసినః. అలా సూతాచార్యుల వారి మాటను విన్న తరువాత ఆ నైమిషారణ్య నివాసులైన వారందరూ కూడా చిత్రాశ్రోతుం కథాస్తత్ర పరివవ్రుహు తపస్వినః అభివాద్య మునీన్ తాంతు సర్వానేవ కృతాంజలిః అపృచ్ఛత్ స తపోవృద్ధిం సద్భిశ్చైవాభిపూజితః. తర్వాత చాలా సంతోషం కలిగింది. ఇలా సూతాచార్యుల వారు వచ్చారు, వారి మహాభారతాన్ని చెబుతారట అనే వార్త ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది క్షణంలోనే. అలా తెలిసిన క్షణంలోనే ఆ నైమిషారణ్య నివాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ మహాభారతాన్ని వినడానికి సూతాచార్యుల వైపు తరలి వస్తూ ఉన్నారు. తరించడానికి వారందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. అథ తేషూపవష్టేషు సర్వేష్వేవ తపస్విషు. తపోవరేణ్యులైన వారందరూ కూడా కూర్చున్న తరువాత తపస్విషు నిర్దిష్టమాసనం భేజే వినయా ద్రౌమహర్షణి.
చూడండి తన ఆ వినయాన్ని ఎలా పాలిస్తూ ఉన్నాడో. చెప్పేవాణ్ణి కదా, ఎత్తైన ఆసనంలో నేను కూర్చోవాలి, వాళ్ళకన్నా మొదట నేను కూర్చోవాలి, ఇలాంటి పట్టింపులు లేవు తనకు. వారిరువురి అంటే ఒకవైపు సూతాచార్యుడు, ఒకవైపు శౌనకాచార్యుల వారు. ఇప్పుడు మనం శౌనకాచార్యుల వారి గురించి విన్నాం. కులపతి తను సామాన్యుడు కాదు. 10,000 మందికి పైగా శిష్యులను ఎల్లప్పుడూ తన ఆశ్రమంలో గురుకులంలో వారికి బోధించేవాడు. తను శిష్యుడు కాదు, నేర్చుకునేవాడు కాదు, తను నేర్పేవాడు. అలాంటి కులపతి కూడా సూతాచార్యుల వారు ముందు కూర్చుని వినడానికి ప్రారంభించారంటే వారికి జాతి ఉంది, జాతి లేదని కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, సూత జాతులు ఉన్నాయి, కానీ జాతి గురించి పట్టింపు వారికి లేదు. తను సూత జాతి అని చిన్న చూపు చూడటం లేదు. ఎలాంటి భావనలు ఉన్నాయో గమనించండి. జాతిని నిరాకరించడం కాదు, జాతి గురించిన చిన్న చూపు ఏదైతే ఉందో దాన్ని నిరాకరించాలి. అందరినీ గౌరవించుకోవాలి. అలా తను చెప్పడానికి సిద్ధమైనప్పుడు ఎలాంటి సూక్ష్మమైన వ్యవహారము గమనించండి. వీరు బ్రాహ్మణులు, జాతిలో ఉత్తములు. నేను చెప్పేవాణ్ణి నిజమే, కానీ నేను పెద్దవాణ్ణి అనే భావన నాకు లేదు. ఏం చేశారు అక్కడ? బ్రాహ్మణులందరూ కూర్చున్న తరువాత వారిని నమస్కరించి వినయంతో తనకు ప్రత్యేకంగా సిద్ధపరచిన ఆసనం ఏదైతే ఉందో ఆ ఆసనంలో తను కూర్చున్నాడు. సూతాచార్యుల వారు చూడండి, బ్రాహ్మణులు కూడా ఎలా గౌరవించుకున్నారో సూతాచార్యుల వారిని గౌరవించారే. విదురుడు ఎవరు? శూద్రుడు కదా, గౌరవించుకోలేదా? బ్రాహ్మణులు, క్షత్రియులు. ద్రోణాచార్యుల వారు గౌరవించలేదా విదురుణ్ణి? పాండవులు గౌరవించలేదా క్షత్రియులు విదురుణ్ణి? చాలా అద్భుతమైన విషయాలు. ముందు మనం ఆ విషయాలను వింటాం. ఇలా ఉండాలండి, ఐకమత్యంగా ఉండాలి. చాలా అద్భుతంగా అక్కడ వ్యవహారం జరుగుతూ ఉంది. ఈ బ్రాహ్మణులందరూ కూడా చెప్పేవాడు కదా, తనకు ప్రత్యేకమైన ఆసనం సిద్ధం చేయాలి కదా, అది కదా నియమం అంటే. అక్కడ వ్యాస మహర్షి వారిలో సన్నిహితుడై ఉంటాడు కదా, కనుక వారికి ఒక ప్రత్యేకమైన ఆసనాన్ని కల్పించిన తరువాత బ్రాహ్మణులందరూ కూర్చున్న తరువాత అంతవరకు నిల్చుని ఉన్న సూతాచార్యుల వారు ఆసనంలో కూర్చున్నారు. నిర్దిష్టమాసనం భేజే వినయాద్రౌ మహర్షిణి సుఖాసీనం తతస్తంతు విశ్రాంతముపలక్ష్య చ. కూర్చున్న తర్వాత వారు చాలా దూరం నుంచి వచ్చారు. కాస్త విశ్రాంతిని వారికి ఇచ్చారు. అలా విశ్రాంతినిచ్చిన తరువాత అథాపృచ్ఛదృశిస్తస్త్ర కశ్చిత ప్రస్తావయన్ కథా. ఒక ఋషి అక్కడ లేచి నిలబడి కథలను ప్రస్తావన అని మనం అంటామే ముందు మాట, అలా ప్రస్తావన కథలను తను చెప్పాలి. అందుకోసం ఒక ప్రాస్తావిక భాషణం చేయాలి. ఒక ఋషి లేచి నిలబడి ప్రాస్తావికంగా కొన్ని మాటలను తను ఆడుతూ ఉన్నాడు. మొట్టమొదట అడిగాడు, యోగక్షేమాన్ని విచారిస్తూ ఉన్నాడు ఋషి. కుత ఆగమ్యతే సౌతే క్వచాయం విహతస్త్వయా కాలః కమలపత్రాక్ష శంసైతత్ పృచ్ఛతో మమ ఏవం పృష్టో బ్రవీత సమ్యక్ యథా భద్రౌ మహర్షణి వాక్యం వచన సంపన్నః తేషాం చ చరితాశ్రయం తస్మిన్ సదసి విస్తీర్ణే మునీనాం భావితాత్మనాం. ఎవరున్నారు ఆ సభలో అంటే భావితాత్ములైన మునులందరూ కూడా అక్కడున్నారట. జ్ఞానవంతులు వారందరూ కూడా, జ్ఞాని శ్రేష్ఠులు, విజ్ఞాని వరేణ్యులు అక్కడున్నారు. భావన కలిగిన వారు, భక్తి ఉన్నవారు అక్కడున్నారు. భక్తి లేని వారు ఆ ఆశ్రమంలో అసలెవరూ లేరు. అందులోనూ ఆ ప్రసంగం, ఆ సదస్సులో, ఆ సభలో భక్తి లేని వారెవరూ లేరు. భావితాత్మానః. భావిత అంటే భక్తి. ఎవరిపైన భక్తి? ఆత్మపైన భక్తి. ఆ ఆత్మ? భగవంతుడు. భగవంతునిపైన భక్తి కలిగిన వారే ఆ సభలో ఉన్నారు. వారందరూ కూడా ఆ సభలో ఉన్నారు. సభలో ఉన్నప్పుడు ఆ సౌతి అంటే ఉగ్రశ్రవ మొట్టమొదట ప్రాస్తావికంగా తను భాషణ చేశాడు. ఋషి తను అడిగాడు, మీరు మహానుభావులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చారు, విస్తారంగా చెప్పాలని తను కోరుకున్న తరువాత సౌతి తను చెబుతూ ఉన్నాడు. జనమేజయస్య రాజర్షేః సర్పసత్రే మహాత్మనః సమీపే పార్థివేంద్రస్య సమ్యక్ పారీక్షితస్య చ కృష్ణద్వైపాయన ప్రోక్తాః సుపుణ్యాః వివిధాః కథాః కథితాశ్చాపి
విధివత యా వైశంపాయనేన వై శ్రుత్వాహం తా విచిత్రార్థాః మహాభారత సంశ్రితాః బహూని సంపరిక్రమ్య తీర్థాన్యాయతనాని చ స్యమంత పంచకం నామ పుణ్యం ద్విజ నిషేవితం గతవానస్మితం దేశం యుద్ధం యత్రాభవత్పురా. ఎక్కడి నుంచి తను వస్తూ ఉన్నాడో వివరంగా చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు. నేను జనమేజయ మహర్షి సర్పసత్రాన్ని ప్రారంభించాడు. సర్పసత్రం మీకందరికీ తెలుసు, సర్పయాగం. సర్పాలన్నీ ఆ కుండంలో, యజ్ఞకుండంలో ఆహుతులుగా పడుతూ ఉన్నాయి. పాపం అనిపిస్తుంది. ప్రాణులు, జీవులు, ఆ ప్రాణులన్నీ కూడా ఆ యజ్ఞంలో ఆహుతి అవుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయి, ఆహుతులవుతూ చనిపోతూ ఉన్నాయి. ఆ సర్పసత్రం, అలాంటి సర్పసత్రాన్ని తను తలపెట్టాడు. ఎందుకని అంటే తన తండ్రి పరీక్షితుణ్ణి చంపింది ఎవరు? సర్పం. ఆ సర్పం దొరకడం లేదు కనుక సర్పాలన్నిటినీ హోమం చేయాలనే ఉద్దేశంతో సర్పసత్రం ప్రారంభించాడు. అదెందుకు ప్రారంభించాడు? ఋషులు చెప్పారు కనుక. తనకు మాత్రమే విహితమైన యజ్ఞం అది. చాలా విచిత్రమైన ధర్మాలు ఇవన్నీ కూడా. ఆ సర్పసత్రాన్ని చేసే అధికారం మరెవ్వరికీ లేదు, అసలు ఎవ్వరికీ లేదు. జనమేజయునికి తప్ప మరెవ్వరికీ ఆ అధికారం లేదు, హక్కు లేదు. చాలా విచిత్రమైనది ఆ యజ్ఞం. ఋషులందరూ చెప్పారు నీకు మాత్రమే విహితమైన యజ్ఞం ఇది, కనుక ఈ యజ్ఞాన్ని నువ్వు చెయ్యాలి అని ఋషులందరూ చెప్పిన తరువాత ఆ యజ్ఞాన్ని ప్రారంభించాడు తను జనమేజయుడు. అలాగే సర్పసత్రాన్ని చేయాలి, ఇది వేదదృష్టమైనది, నీకు విహితమైనది అని చెప్పిన తరువాత ఋషులందరూ చెప్పారు ఈ యజ్ఞం పరిపూర్ణం కాదు, సగంలోనే ఈ యజ్ఞం నిలిచిపోతుంది, అయినా కూడా నువ్వు చేయాల్సిన యజ్ఞం అని చెప్పారు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు ఎందరో చెప్పారు, రాజా నువ్వు ఈ యజ్ఞాన్ని తలపెట్టావు, కానీ ఈ యజ్ఞం పరిపూర్ణంగా సమాప్తి కాదు, అర్ధంలోనే సగంలోనే నిలిచిపోతుంది అని చెప్పారు. అయినా కూడా సగంలో నిలిచిపోతుందని తెలిసినా కూడా తనకు విహితమైనది కాబట్టి ఆ సర్పసత్రాన్ని జనమేజయుడు ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఎవరు? మహాత్ముడు తను. ఏదో జీవరాశులకు దుఃఖం కలిగించాలి, హింసించాలి అనే ఉద్దేశం తనకు లేదు. అయినా కూడా ఋషుల, బ్రాహ్మణుల, మహానుభావుల వచనానికి అనుగుణంగా అలా సర్పసత్రాన్ని ప్రారంభించాడు. పాములే అధికమైనప్పుడు నిగ్రహించడం భగవంతుని వంతు కదండి. ఎటు చూసినా పాములే కనిపిస్తూ ఉంటే ఏం చేయాలి? ఎటు చూసినా కుక్కలే కనిపిస్తూ ఉంటే ఏం చేస్తాం? సర్కారుకు మనం చెబుతాం, విన్నవించుకుంటాం. ఇలా కుక్కల బెడద చాలా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళిపోతారు, ఎక్కడో వేస్తారు, కుక్కల్ని హింసిస్తారు. ఒక ప్రాణి జాతి అత్యధికమవుతూ ఉన్నప్పుడు ఆ ప్రాణుల వల్ల జీవరాశులకు, మరో జీవరాశికి అపాయం కలుగుతూ ఉన్నప్పుడు, మరో జీవరాశి అంతమవుతూ ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో అలా పెరిగిన జీవరాశుల్ని చంపడం కూడా న్యాయమే. చాలా సూక్ష్మమైనది ఇది. జీర్ణం అవుతుందో లేదో తెలియదు, కానీ జీర్ణం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. సర్పాలు, పాములు, ఎటు చూసినా పాములే, నిగ్రహం చేయాలి పాముల్ని. కనుక ఈ సర్పసత్రం అనే ఓ విధానాన్ని తలపెట్టారని అనిపిస్తుంది. అలా తను చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో వేదవ్యాసదేవుల వారే అక్కడికి వెళ్ళారట. ఎందుకోసం? ఆ సర్పసత్రములో జ్ఞానసత్రం కూడా జరగాలి కనుక ఆ సర్పసత్రంలో వేదవ్యాసదేవుల వారు కూడా ఎన్నో పుణ్యమైన కథలను చెప్పారు. ఆ సందర్భంలో వైశంపాయన, వేదవ్యాసదేవుల వారి శిష్యుడు వైశంపాయన మహాభారతంలో ఉన్న గాథలన్నిటినీ కూడా అక్కడ చెప్పారు, బోధించారు. ఆ బోధనలను నేను విని ఆ బోధనలను చెప్పడానికని మీ ముందుకు వచ్చాను. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చాను, అనేక తీర్థయాత్రలను సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చాను. ఆ గాథలను తెలియజెప్పాలనే ఉబలాటం తహతహ నాలో ఉంది కాబట్టి వాటిని మీరు వినాలి, శ్రద్ధతో వినాలని తను చెబుతూ ఆ ముందు చెప్పే మాటను ఉపక్రమం చేస్తూ ఉన్నాడు. ఇకపైన మహాభారతం ప్రారంభమయ్యింది. ఆ తరువాత ఋషులేమన్నారు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయడానికని వచ్చాను, నా ఉద్దేశం ఏంటి అని చెప్పిన తర్వాత
మళ్ళీ ఋషులకు మరి ఆ ఉగ్రశ్రవ సూతాచార్యుల వారికి సంవాదం జరుగుతుంది. ఆ సంవాదం ఏంటి, ఎలా జరిగింది అనే విషయాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.